స్తుతి ఆరాధనతో విజ్ఞాపనలతో నాయన నిన్ను సమీపించారు ప్రభా. ఇదిగో తండ్రి, ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము నాయన తండ్రి. నీ దీవెనకరమైన మాటలు నాయన మా బ్రతుకులో నాయన తండ్రి నువ్వు వెదజల్లటానికి సంసిద్ధంగా ఉన్నావు ప్రభా. నీ దైవదాసుని నూరంతల ఆత్మాభిషేకంతో అభిషేకించి మాతో మాట్లాడండి ప్రభా. నాయన తండ్రి, లోకపు మాటలు కాదయ్యా, శ్రేష్టమైన జీవం కలిగిన నీ మాటలు నాయన తండ్రి మేము వినాలని ఆశపడుతున్నాం. మా ప్రాణాత్మ దేహములకు బలమును శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. 30దంతలుగా 60దంతలుగా 100 ఆత్మాభిషేకముతో నాయన తండ్రి నిదాసుల్ని నాయన అభిషేకించి నాయన తండ్రి మాతో మాట్లాడండి. మేడం గారికి కావాల్సిన ఆత్మీయ బలమును శక్తిని దయచేయండి. మాకు కూడా నాయన నీ బలిపీఠానికి సమీపిస్తుండగా ప్రవ్వా, నీ దివ్యమైన వాక్యము నాయన తండ్రి మమ్మల్ని తట్టి లేపగలుగుటకు నాయన తండ్రి అనేక దినములకు నాయన ఇది ఆశీర్వాదకరంగా ఉండటానికి కృప చూపించండి. ఏర్పాటు చేస్తున్న నాయన తండ్రి బ్రదర్ను నాయన తండ్రి కోర్ టీం వారిని ప్రతి ఒక్కరిని నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ముట్టండి, లేవనెత్తండి, స్వస్థపరచండి. ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నవారు విడుదల దయచేయండి. మరి ముఖ్యంగా నాయన తండ్రి నా కుమార్తె కౌన్సిలింగ్ విషయంలో నాయన తండ్రి గ్రేసీ కౌన్సిలింగ్ విషయంలో మీరు సహాయం దయచేసి శుభకరమైన ఆనవాళ్ళు దయచేయండి. ప్రత్యేకంగా వాక్యం కోసం నాయన తండ్రి మేము సంసిద్ధంగా నాయన ఆశతో ఎదురు చూస్తుండగా నాయన మా ప్రాణాత్మ దేహములతో నాయన తండ్రి మా ఆశ అంతా నీవే గనక నాయన తండ్రి నిన్న నాయన తండ్రి వాక్కుల ద్వారా మేము ఫుల్ఫిల్ అవ్వటానికి నాయన నింపబడటానికి కృప చూపించమని నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ఏసై శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. సోరబన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడిన సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అమ్మగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అమ్మగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు ఈకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఢిల్లీలోని వైడబ్ల్యూసీఏ సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాల పైగా సిఎన్ఐ సెర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానింపబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారము కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు. సిస్టర్ గారిని, సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు. ప్లీజ్ అమ్మా. Thank you, Doctor. God bless you. ప్రైజ్ లార్డ్. Come, friends. Today we are going to have a very strange topic. And what is the topic about? The watchfulness that is required in church pastors. The watchfulness that is required in church pastors. సహోదరి before we సహోదరులారా, begin- మీకు శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన ధ్యానాంశము దేవుని సేవకులు, కాపరులు, పాస్టర్ గారులకి ఉండవలసిన ఒక మనస్తత్వం, బాగా ఒక కాపరికి ఎలాంటి మనస్తత్వం ఉండాలి, ఎలాంటి మెళకువ కలిగిన మనస్తత్వం ఉండాలి అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. So come, before we start, let's have a word of prayer. Come, let's start. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father. And above all, Heavenly Father, thank you for bringing each one of us to this altar this morning, Heavenly Father. And as I bring this word, Heavenly Father, I pray that you will speak through me, that there may be understanding amongst each one of us, Heavenly Father. And above all, Heavenly Father, thank you for being in our midst, Heavenly Father. And thank you, Heavenly Father, for guiding each one of us to come to this altar, Heavenly Father. I ask for blessings on each and every family, Heavenly Father.
I also pray for the people who could not make it, Heavenly Father, and for the people who are ill, Heavenly Father, and unable to come, Heavenly Father. Let your healing hands be upon them. And I pray that you will take care of each and every need of theirs, Heavenly Father. I commit this morning and I commit the word into your mighty hand and ask for blessings. In your very precious and holy name, I ask this prayer. Amen. Amen. Praise God. So, friends, today's topic is really about uh, the watchfulness that is required in church pastors. And I think that is very, very important in today's time. మరి స్నేహితులారా, ఈరోజు ధ్యానాంశము మరి చెప్పిన విధంగా సంఘ కాపురులలో ఉండవలసిన మెలకువతో కూడిన జాగరూకత, అనగా మెలకువతో కూడిన ఒక మనస్తత్వం, అది ఏ విధంగా అవసరమో సంఘ కాపురులకి, ఆ అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. And today we will be taking portions from the book of Ezekiel, Acts, and Luke. Ezekiel, Acts, and Luke. నేటి ధ్యానాంశంకై మనము బైబిల్ గ్రంథంలోని 3 పుస్తకాల నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తల కార్యములు మరియు లూకాసు వార్త. ఈ 3 పుస్తకాల నుంచి కొన్ని భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. So, friends, now the book of Ezekiel. Ezekiel was a prophet who was also chosen by God. And he was from a priestly family, and he had great faith and great imagination also. సహోదరి సహోదరులారా, క్షమించండి, ఎఫెసీ పత్రిక అని చెప్పాను. ఎఫెసీ పత్రిక కాదండి, ఎహెజ్కేల్ గ్రంథము. నేటి దినమునకై 3 పుస్తకాలు అని చెప్పాను కదా. ఎహెజ్కేలు, అపోస్తల కార్యములు, లూకాసు వార్త. మరి ఎహెచ్కేల్ గురించి చూసినట్లయితే, ఎహెచ్కేలు ఒక ప్రవక్త, మరి మంచి ఊహాజనికమైన ఒక మనస్తత్వం కలిగిన ఒక గొప్ప ప్రవక్త. Now, when I say he had great faith, it means he had a very deep faith, because when you are chosen, everything that you do is very, what should I say, very deep. You know, everything that you go into is got real weightage. Okay, so this was one of Ezekiel's power. His మరి deep. ఎహెచ్కేల్కున్న ప్రత్యేకత మనం చూసినట్లయితే, అతని విశ్వాసము బహు గొప్పదిగా మనం గమనించగలం. మరి అతని విశ్వాసం బహు లోతైంది. ఎప్పుడైతే ఒక విశ్వాసిని లేకపోతే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడో, ఆ వ్యక్తి తన జీవితంలో చిన్నదైనా సరే పెద్దదైనా సరే, ఏ విషయంలో సరే, ఏ చిన్నది చేసినా ఆ వ్యక్తి జీవితంలో ప్రతి విషయం కూడా ఎంతో లోతైందిగాను, ఎంతో ప్రాముఖ్యత కలిగిందిగా ఉంటుంది. దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి జీవితంలోని సమస్తం కూడా. Now, Ezekiel spent his early years in Jerusalem until he was taken captive to Babylon by King Nebuchadnezzar. మరి ఎహెచ్కేలు తన యొక్క జీవితంలో ప్రథమ భాగం, లేకపోతే తను ఎప్పుడైతే నెబుకద్నెజరు వచ్చి చెరపట్టుకుపోతాడో ఆ ఇశ్రాయేలీలందరినీ, అంతవరకు కూడా ఎహెచ్కేలు యెరూషలేములోనే నివసించాడు. And he witnessed both times. When I say both times, it was before the fall and after the fall of Jerusalem. మరి మనం చూసినట్లయితే ఎహెచ్కేలు ప్రవక్తగా తన ప్రవచనాలు చెప్పిన సమయాలు చూసినట్లయితే, యెరూషలేము మరి అది నాశనం చేయబడక మునుపు తను ప్రవచిస్తూ ఉన్నాడు, ఆ తర్వాత కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. And whenever Ezekiel gave his messages out to people,
It was not only for the people of Jerusalem, but it was also for the people of Babylon. మరి కేవలము యెరూషలేములో ఉన్న ఆ యొక్క ఇశ్రాయేలీయులకి వారిని ఉద్దేశించి ప్రవచనంలే కాకుండా బబులోన్లో ఉన్న ప్రజలకి ఆ యొక్క దేశాలను ఉద్దేశించిన ప్రవచనాలు కూడా దేవుడు అతని ద్వారా ప్రవచించేటట్లుగా సందేశాల ఆ యొక్క ప్రజలకు ఇచ్చారు. And Ezekiel prophesied for 22 years of his life. And he had many messages to the people of Israel as well as to the people of Babylon. మరి యెహెజ్కేలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే 22 సంవత్సరాలుగా మొత్తం తన జీవిత కాలంలో 22 సంవత్సరాలు తను ఒక ప్రవచిస్తూ తన దేవుడు అనుగ్రహించిన ప్రవచనాల్ని ప్రజలకి అందజేస్తూ ఉన్న ఒక ప్రవక్త. Now, one of the first messages that he gave out was because of their sins, they had brought God's judgment upon themselves. మరి యెహెజ్కేలు యొక్క ప్రత్యేకమైన మొట్టమొదటిగా అతడు ప్రవచించిన ఆ యొక్క ప్రవచనాల సందేశం ఏంటంటే, మీ యొక్క పాపముల నిమిత్తమై దేవుని ఉగ్రతను మీరు అనుభవిస్తా ఉన్నారని వారిని హెచ్చరించాడు. And he also, in spite of warning them, he also assured them that God's judgment upon them will continue, and he assured them that their future blessings is in keeping with his covenant which he made to them before the fall of Jerusalem. Before Jerusalem fell, he had made his covenant with the people of Jerusalem also. He says that he would, the covenant is different, but he kept warning them that same judgment will come to them to save them also. మరి యెహెజ్కేలు తన ప్రవచనాల్లో ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని వారిని హెచ్చరించాడు. మరి మీ యొక్క పాపముల వల్ల మీరు నిబంధనలో నిలిచి ఉండకుండా దేవునికి మీరు విరోధంగా జీవిస్తూ ఉన్న పరిస్థితిని బట్టి దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తా ఉంది. అంతేకాకుండా దేవుడు మిమ్మల్ని తిరిగి మీ యొక్క మనస్తత్వాల్ని, మీ యొక్క ఆత్మీయ స్థితిని తిరిగి పునరుద్ధరించగలడు, తిరిగి మిమ్మల్ని రెస్టోర్ చేస్తాడు అన్న ఆ యొక్క సందేశాన్ని కూడా యెహెజ్కేలు ఆ ప్రజలకి అందజేశాడు. And it was very sure that God's judgment on the city and the temple was surely going to come. అంతేకాకుండా యెరూషలేములో ఉన్న దేవాలయం మీద ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత, లేకపోతే దేవుని ఉగ్రత తాలూకా పర్యవసానాలు మరి వారి పట్టణం మీద, అలాగే దేవాలయం మీద కూడా మరి ఆ యొక్క రాజు నెబుకద్నెజరు వచ్చి నాశనం చేస్తాడు. ఆ యొక్క ప్రవచనాలు మరి ప్రజలకి తెలియచేశాడు యెహెజ్కేలు. Now, Ezekiel, in the 48 chapters of the book of Ezekiel, there are 48 chapters. This is divided into 6 main parts, okay? 6 main parts. In the first part, God calls Ezekiel to be a prophet, okay? God calls Ezekiel to be a prophet. That you will find from chapters 1 to chapter 3. మరి యెహెజ్కేలు గ్రంథంలో మొత్తము 48 అధ్యాయాలు ఉంటాయి. ఈ 48 అధ్యాయాల్ని మనం 6 భాగాలుగా విభజించి చూసుకోవచ్చు. మొట్టమొదటి భాగము యెహెజ్కేలు యొక్క పిలుపు. మొదటి 3 అధ్యాయాల్లో యెహెజ్కేలుని దేవుడు ప్రవక్తగా ఉండటానికి పిలిచిన పిలుపు యొక్క ఆ యొక్క భాగాన్ని మనం మొదటి 3 అధ్యాయాల్లో చూడగలం. Now, the second warning that he gives is God's judgment on them and the fall and destruction of Jerusalem. God warns the people that God's judgment on them and the fall and destruction of Jerusalem, that you will find in
chapter 4 from verses 24 to 27. మరి రెండవ భాగంగా 4వ అధ్యాయము 24 నుంచి 27 వచనంలో మనం చూస్తాం. హెచ్కేలు 4వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల్లో మరి యెరూషలేము మీద, ఆ యొక్క పట్టణం మీద దేవుని ఉగ్రత ఏ విధంగా కుమ్మరించబడబోతుంది, దేవుని యొక్క ఆ యొక్క ఉగ్రతను గురించిన హెచ్చరిక ఈ భాగంలో మనం చూస్తాం. ఇది రెండవ భాగం హెచ్కేల్లో. And the third one is messages from the Lord to various nations. Messages from the Lord to various nations who oppressed and misled his people. Okay, you will find that in chapter 25, verses 32 to verse 32. That's chapter 25, verse 32. Yeah, Only one verse. chapter 25 to chapter 32, verse 32. సో మూడవ భాగంగా 25వ అధ్యాయం నుంచి 32వ అధ్యాయంలో కొంత భాగం వరకు మరి ఇశ్రాయేలీల చుట్టూ ఉన్న ఆ యొక్క దేశాలను ఉద్దేశించిన ప్రవచనాలు, వారి మీద రాబోయే దేవుని ఉగ్రత, మరి వారు ఏ విధంగా ఇశ్రాయేల్ దేశాన్ని తప్పుదోవ పట్టించి వారిని హింసించారో దానిని బట్టి దేవుని ఉగ్రత ఏ విధంగా అన్ని జనుల దేశాల మీదకి రాబోతుందో వారిని ఉద్దేశించి ప్రవచించిన ప్రవచనాలు మనము ఈ భాగంలో కనుగొనగలము. ఇది మూడవ భాగం. హెచ్కేలు గ్రంథాన్ని 6 భాగాలుగా మనం చూస్తా ఉన్నాం. ఇది మూడవ భాగం. Then the fourth one is comfort for Israel after the fall of Jerusalem and his promise to his people. Comfort for Israel after the fall of Jerusalem and his promise to his people. This is from chapter 33 to 37. మరి అధ్యాయాలు హెచ్కేల్లో 33వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయము మనము 4వ భాగంగా చూస్తాం. దీని సారాంశం ఏంటంటే మరి యెరూషలేము నాశనం అయిపోయిన తర్వాత ఆ యొక్క యెరూషలేము, ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని దేవుడు వారికి ఆదరణకరమైన మాటలతోటి ప్రోత్సహిస్తా ఉండే ఒక ప్రవచన సారాంశము ఈ అధ్యాయంలో చూస్తాం. ఇది 4వ భాగంగా మనం చూడొచ్చు, 33వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు. Now the fifth one that we find is the prophecy against God. There was a prophecy that they had made against God. And this is in chapter 38 and 39. మరి 38వ అధ్యాయము 39వ అధ్యాయము ఈ యొక్క అధ్యాయాల్లో మరి దేవునికే వాళ్ళు చేసిన తిరుగుబాటు లేకపోతే దేవునికి వ్యతిరేకంగా వారి యొక్క మాటలు మనం చూడగలం. And the final one is a vision of the future temple and land. క్షమించండి, 38వ అధ్యాయము 39వ అధ్యాయము దాని సారాంశము నేను తప్పుగా చెప్పాను, క్షమించండి. గాదు అనే ఒక రాజును ఉద్దేశించి అతనికి వ్యతిరేకంగా అతని మీదకి రాబోతున్న దేవుని ఉగ్రత గురించి గాదు అన్న రాజును ఉద్దేశించి చేసిన ప్రవచనాలు 38వ అధ్యాయం 39వ అధ్యాయం మనం కనుక్కుంటాం. ఇది 5వ భాగం. సారీ సిస్టర్, ప్లీజ్ గో అహెడ్. కెన్ యూ ప్లీజ్ రిపీట్ the sixth one? All of them, yeah, I'll repeat it. I want to tell you people that, Ezekiel had a great interest in the temple. When you read the book of Ezekiel, you'll find that Ezekiel was very, his interest was greatly on the temple of God. Okay, so I'm going to... No, sister, just sixth one is enough. One is enough. All right, okay. The sixth one is a vision of the future temple and land. మరి 6వ భాగంగా హెచ్కేల్ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే భవిష్యత్తులో ఉండబోతున్న
ఒక దేవుని మందిరం యొక్క దర్శనం, అది ఎహెచ్కేలు దాని గురించి చెప్పడం మనం చూస్తాం. మరి ఎహెచ్కేల్కి ఉన్న ప్రత్యేకమైన హృదయం దేవుని మందిరం ఎడల మనం చాలా బాగా గమనించవచ్చు ఈ యొక్క ఎహెచ్కేల్ గ్రంథంలో. And when I say this is the restored land, okay? Restored land. And this is from chapter 40 to 48. మరి ఈ యొక్క 6వ భాగము 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు మనం చూస్తాం. మరి భవిష్యత్తులో మరి తిరిగి పునరుద్ధరించబడిన ఆ యొక్క భూమిలో, వాగ్దాన భూమిలో మరి ఆ యొక్క మందిరము ఏదైతే ఉండబోతుందో భవిష్యత్తులో, దాని గురించిన దర్శనం ఈ 6వ భాగంగా 40వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు మనం చూస్తాం. And these, friends, were the 6 visions that Ezekiel saw. మరి ఎహెచ్కేల్ గ్రంథాన్ని మనం ఈ 6 భాగములుగా మనం చూస్తాం. మొట్టమొదటిదిగా పిలుపు, ఆ తర్వాత 5 విషయాలు ఆయన చేసిన ప్రవచనాలు, దర్శనాలు మనము ఈ 6 భాగాలుగా ఈ పుస్తకాన్ని విభజించి చూసుకోవచ్చు. So I want us to read chapter 3, verses 16 to 21. Chapter 3, verses 16 to 21. And this is when God appoints Ezekiel to be a watchman. ఇప్పుడు మనం ఎహెచ్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. ఇక్కడ దేవుడు ఎహెచ్కేల్ని పిలిచిన తర్వాత ఎహెచ్కేల్ యొక్క పిలుపు విషయంలో మరి తనని ఏ విధంగా తన సేవని తనకు అప్పగించాడు, ఆ పనిని ఏ విధంగా నిర్ధారించాడు, మరి ఏ విధంగా అపాయింట్ చేశాడు, నియమించాడు అన్నది మనం చూస్తాం. దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? ఎహెచ్కేల్ 3వ అధ్యాయము 16 నుంచి 21వ వచనం వరకు. Dipti, 1 minute, darling, 1 minute, okay? I want you to people pay very special attention to this, because Ezekiel was responsible for warning the people, okay? There were 4 kinds of people that Ezekiel was warning. And Dipti, when you read, darling, read verses, what was I saying? 16, no? Read verses 18, 19, 20, and 21. These 4 verses, pay special attention, because these are the 4 kinds of people that Ezekiel was responsible for warning the people before the destruction, okay? Thank you, sweetie. From verses 16 to 21. దయచేసి ప్రత్యేకమైన శ్రద్ధగా మనం విందాము. ఈ వాక్యము చదవబోతున్నారు సహోదరి దీప్తి గారు. మరి అమ్మగారు ఏం చెప్తున్నారంటే, రీటా అమ్మగారు, నేను 16వ వచనం నుంచి 21 వరకు చదవమన్నాను కదా ఎహెచ్కేల్ 3వ అధ్యాయంలో. మరి మీరు దయచేసి శ్రద్ధగా ఆలకించండి, మరి ఏకాగ్రత పెట్టండి. ఎందుకంటే 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూసినట్లయితే 4 రకాలైన మనుషుల్ని మనం చూస్తాం. ఈ 4 రకాలైన మనుషుల విషయంలో ఏ విధంగా బాధ్యత వహించాలి అని దేవుడు ఎహెచ్కేల్ని కోరుతున్నాడో, లేకపోతే నియమిస్తున్నాడో, బాధ్యత అప్పచెప్తున్నాడో మనం చూస్తాం. కనుక ఏకాగ్రత పెట్టి ఆలోచించవలసిన కోరుచున్నాం. చదవండి అమ్మ. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇజ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గును గూర్చి ఆజ్ఞేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును, కానీ నీవు ఆత్మను తప్పించుకొందువు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల
పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణం విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపం చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపం చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకొందువు. హల్లెలూయా. Praise Lord. Thank you, Dipti. So you see, friends, the four kinds, verses 18, 19, 20, and 21, four kinds of people that Ezekiel was warning. Okay? Now the first one, ఇక్కడ స్నేహితులారా, మరి మనం గమనించినట్లయితే చదువుబడిన భాగంలో ముఖ్యంగా 18 నుంచి 21 వచనాల్లో 4 రకాలైన మనుషులని మనం చూస్తాం. 4 రకాలైన మనుషుల్ని ఎహెచ్కేలు ఏ విధంగా హెచ్చరించాలో దేవుడు మరి తనని ప్రవక్తగా పిలిచి ఈ 4 రకాలైన మనుషుల్ని హెచ్చరించే విషయంలో మరి బాధ్యత చెప్పి నియమిస్తా ఉన్నాడు. 4 రకాలైన మనుషులు చూద్దాం. in the first one, when you know that someone is going, and what happens? You must try to bring him to Christ. You must warn him. You must help him to change himself and help him through that whole period. And what happens if he still does not listen to you? Then what happens? He will die like a sinner. But what will happen to you? You will be responsible for it, for his death, మరి because he died a sinner. 18వ వచనంలో మనం ఒక దుర్మార్గంలోనికి పడిపోయిన వ్యక్తిని మనం చూస్తాం. ఎవరైనా ఒక వ్యక్తి నీకు తెలిసిన వాళ్ళల్లో మరి ఒక మార్గము, తన జీవిత మార్గంలో ఒక దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నట్లయితే, తన జీవితంలో ఒక పడిపోయిన లేకపోతే వేరే జారిపోతా ఉన్నట్లయితే, మార్గం తప్పి వెళ్ళిపోతా ఉన్నట్లయితే విశ్వాసం విషయంలో కానీ, మరి ఆ వ్యక్తిని నీవు హెచ్చరించాలి. అతడు జీవించేటట్లుగా తన దుర్మార్గతని విడిచిపెట్టేటట్టుగా నువ్వు సహాయం చేసి ప్రయత్నం చేసి ప్రయాసపడాలి. మరి ఈ వచనంలో చూసినట్లయితే అవశ్యంగా 18వ వచనం అండి, అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతని విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. మరి నువ్వు గాని హెచ్చరించకపోతే ఓ ఎహెచ్కేలు, అతని యొక్క రక్తానికి నిన్ను బాధ్యతగా నేను చూస్తాను అని ఎహెచ్కేలు చెప్తా ఉన్నాడు. So in the first case, when a person is going and you see him, he's struggling, and you do not warn him. When you do not warn him, then you end up being responsible. In the second case, when you try to change the person, the person doesn't listen, then you are not responsible for that. In the first case, you are responsible because you did not approach him to try and help him to come to God. In the second case, you tried to help him, but still he did not come. That is not your responsibility if he did not come. మరి ఈ 18వ వచనంలో మనం చూసినట్లుగా ఒక దుర్మార్గుని దేవుడు నీవు మరణం అవుతావని ఆ దుర్మార్గునికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు, మరి ఎహెచ్కేల్కి ఏం చెప్తా ఉన్నాడంటే, ఆ దుర్మార్గుని నువ్వు హెచ్చరిక చేయకుండా ఉంటే, లేకపోతే అతడు జీవించినట్లు తన దుర్మార్గతని విడిచిపెట్టాలని ఆ వ్యక్తిని హెచ్చరిక చేయకుండా ఉంటే, ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషం బట్టి మరణమవుతాడు కానీ నిన్ను ఆ దుర్మార్గుని యొక్క రక్తమునకు ఉత్తరవాదిగా బాధ్యతగా ఉంచుతాను అని చెప్పాడు. రెండవదిగా 19వ వచనంలో ఏముందంటే, అయితే నీవు ఆ దుర్మార్గుడిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలకుండా ఉంటే, అతడు ఏమాత్రం మారు మనసు పొందకుండా ఉంటే అతడు తన దోషమును బట్టి మరణమవుతాడు కానీ నీవు తప్పించుకుంటావు. మరి రెండవదిగా ఏమంటున్నాడంటే, ఆ దుర్మార్గుని నువ్వు హెచ్చరిక చేసినప్పటికీ మారకుండా ఉంటే ఆ వ్యక్తి నశించిపోతాడు, మరణమవుతాడు కానీ నీవు ఉత్తరవాదిగా నేను నిన్ను బాధ్యతగా చూడను
నువ్వు తప్పించుకుంటావు అని హెచ్కేలు చెప్తున్నాడు. Now in the second, now that was the first part. The first two parts was when you did not help and you helped. Now the second case is when it is a good man. Now when a good man turns, then what happens? And then God puts him in a difficult situation. And God మరి puts him in a difficult situation. What do you do? మరి ఇక్కడ 20వ వచనంలో, మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అంటున్నాడు. ఇక్కడ మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఒక నీతిమంతుడిని చూస్తున్నాం. ఒకవేళ ఆ నీతిమంతుడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరిస్తా ఉంటే దేవుడు అతడి ముందున అతడి జీవితంలో అతడికి అభ్యంతరం పెట్టినప్పుడు అతడు మరణమగును అని యెహెజ్కేలు ఒకవేళ అతనిని హెచ్చరిక చేయకుండా ఉంటే ఆ యొక్క నీతిమంతుడు తాను పూర్వం చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవుతాడు. కానీ అతని ప్రాణ విషయంలో యెహెజ్కేలుని ఉత్తరవాదిగా ఎంచుతాను ఒకవేళ నువ్వు హెచ్చరిక చేయకుండా ఉంటే అని చెప్పి ఇక్కడ 20వ వచనంలో మరి మూడవ రకమైన మనుషుల గురించి మనం చూస్తున్నాం. నీతిమంతుడు కానీ తన నీతిని విడిచి దుర్నీతిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు హెచ్చరిక చేసి అభ్యంతరం పెట్టి అతడు మరణిస్తాడని హెచ్చరిక చేసినప్పుడు యెహెజ్కేలు అతనిని మరి హెచ్చరిక చేయకుండా ఉంటే, ఆ నీతిమంతుడు దుర్నీతిలోకి వెళ్ళిన నీతిమంతుడిని హెచ్చరిక చేయకుండా ఉంటే ఆ నీతిమంతుడు తన దుర్నీతిని బట్టి దోషమును బట్టి మరణం అవుతాడు. కానీ అతని ప్రాణం విషయంలో యెహెజ్కేలుని బాధ్యత చేస్తాడని చెప్పేసి ఉంది 20వ వచనం. Yeah. So when a good man and when it is time for a good man to go, and then God, and he turns away, and God puts him in a very difficult situation, and you do not warn him. So when he dies, he is going to die because of his sins. But God will also not remember the good works that he was doing. God will also not remember that. And you will also be held responsible. మరి 20వ వచనంలో మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నేను ఉత్తరవాదిగా ఎంచుదును. మరి ఈ యొక్క నీతి గల మనుషుని గురించి, ఇక్కడ దుర్నీతిలోనికి జారిపోయిన నీతి కలిగిన మనుషుని గురించి దేవుడు అసలు అతని పూర్వపు నీతిని జ్ఞాపకం చేసుకోడు అన్న విషయము, అతడు మారు మనసు పొందాలి అన్న విషయము దేవుడు మరి మాట్లాడుతున్నప్పుడు యెహెజ్కేలు గాని ఆ యొక్క విషయంలో ఆ నీతిమంతుడు దుర్నీతిలోనికి జారిపోయిన నీతిమంతుడిని హెచ్చరిక చేయకుండా ఉంటే ఆ దుర్నీతిలోకి జారిపోయిన నీతిమంతుడు నశించిపోయి మరణిస్తాడు. కానీ అతని ప్రాణం విషయంలో మరి యెహెజ్కేలుని బాధ్యత చేస్తాడని చెప్పి యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు 20వ వచనంలో. And finally, if what happens is when a good man comes into sin and you warn him and he changes himself, then he also will stay alive and your life also will be spared. మరి 4వదిగా చివరిది 21వ వచనంలో చూస్తాం. ఇక్కడ ఏంటంటే, అయితే పాపము చేయవలదు అని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును తప్పించుకుందువు.
So people, while today's passage is really also for the pastors, because they are the people who come in contact with every member of the congregation. This is very, very relevant to them, very relevant to the priest. But you and I have also been chosen. Yeah? God has chosen you and me to be his apostles too. So it is very, very important that you also do your part. So again and again, read chapter 3, verses 18 to 21, the 4 kinds of people, and try and help people to come to Jesus. That is our మరి calling. మరి సహోదరులారా, ఈ యొక్క వచనాల్లో మన పిలుపుని మనం స్పష్టంగా గమనించగలము. 18 నుంచి 21 వచనం వరకు, ఎహెచ్కేల్ 3వ అధ్యాయం 18 నుంచి 21 వచనం వరకు. ఇక్కడ 4 రకాలైన మనుషులు మనం చూసాం కదా. మరి నేటి ధ్యానాంశము సంఘ కాపరులకు ఉండవలసిన మెలకువతో కూడిన మనస్తత్వము, జాగరూకత అని మనం చూసాం కదా. సంఘ కాపరులకి చాలా నేరుగా ఈ యొక్క వాక్యము అన్వయించబడుతుంది, లేకపోతే వాళ్ళు ఈ యొక్క వాక్యాన్ని నేరుగా వారికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సంఘ కాపరులు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని వ్యక్తిగతంగా ఎరిగిన స్థితిలో ఉంటారు, లేకపోతే వారిని నడిపిస్తా ఉన్న స్థితిలో ఉంటారు. అయితే వారికి ఒక్కరికే కాదండి, సంఘ కాపరులకి, పాస్టర్ గారికి, నాయకులకే కాకుండా ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఈ పిలుపు అన్వయించబడుతుంది. లేకపోతే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ విధంగా ఉండాలి. ఈ నలుగురు విషయంలో 4 రకాలైన మనుషులను చూసాం కదా. మనలో ప్రతి ఒక్క విశ్వాసి కూడా, కాపరులే కాదు, విశ్వాసులు కూడా మరి ఈ 4 రకాలైన మనుషులతో దేవుడు ఏ విధంగా మనల్ని హెచ్చరిక చేయమంటున్నాడు, ఆ విధమైన బాధ్యత కలిగి, మెళకువగలిగిన మనస్తత్వం కలిగి ఉండాలి. Okay. Now we will go back and we will go to the book of Acts of the Apostles. And what was the ఇప్పుడు Acts of the Apostles about? It was a continuation of Luke's gospel, who was a companion of Paul when he went to Rome. ఇప్పుడు మనం అపోస్తల కార్యముల గ్రంథము ధ్యానం చేసుకుందామండి. అపోస్తల కార్యముల గ్రంథము లూకా గారి చేత రచించబడి లూకా సువార్తకి ఒక కొనసాగింపుగా ఉన్న పుస్తకంగా మనం చూడగలం. And he was a constant companion of Paul when he went not only to Rome later on, but also when he was under house arrest. మరి ఈ గ్రంథకర్త లూకా అపోస్తలుడైన పౌలుకి మరి అన్ని వేళల్లో కూడా ఒక సేవకుడిగా తనతో మరి ఉండిన ఒక సేవకుడిగా మనం లూకాను చూస్తాం. Yeah. Now, the book of Acts, friends, is a very important book in the sense that it is telling us about how the spread of Christianity took place. Okay? And it మరి was అపోస్తల కార్యములు మనము చూసినట్లయితే ముఖ్యంగా ఆ యొక్క సమయాల్లో క్రైస్తవ విశ్వాసము ఏ విధంగా ప్రబలింది, వ్యాపించింది అన్నది మనం గమనించగలం ఆ గ్రంథంలో. And it is about telling us about how Jesus's earlier followers, they were led by the Holy Spirit to spread the good news about him in Jerusalem, Judea, and Samaria. మరి యెరూషలేము, యూదా, సమరియా ప్రాంతాలు, దానికి ఇంకా ఆవలి ప్రాంతాలు కూడా మరి యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, అలాగే అనేక మంది ఏ విధంగా ఈ విశ్వాసాన్ని వ్యాప్తి చెందించారు, ఈ బోధని, ఈ మతాన్ని వ్యాప్తి చెందించారు అన్న విషయాన్ని మనం అపోస్తల కార్యంలో గమనించగలం. And most importantly, to the ends of the earth. మరి యూదియా, సమరియా, యెరూషలేము, యూదియా, సమరియా మాత్రమే కాకుండా భూ దిగంతముల వరకు ఇది ఏ విధంగా వ్యాపించింది మనం అపోస్తల కార్యంలో చూడగలం. Yeah, this is a story about the Christian movement which began with the Jewish people
And then it went on to becoming a faith for the whole world. మరి ఈ అపొస్తల కార్యములో ప్రత్యేకించి మనం గమనించే విషయం ఏంటంటే, ఒక క్రైస్తవ మతము ఒక యూదుల గుంపులో ప్రారంభమయ్యి ఆ చిన్న గుంపు నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒక మతముగా ఏ విధంగా అభివృద్ధి చెంది వ్యాప్తి చెందిందో ఆ యొక్క ప్రక్రియ, ఆ యొక్క స్థితి, ఆ యొక్క వ్యాప్తి అంతటిని కూడా మనము గమనించగలము ఈ అపొస్తల కార్యములో. And this, friends, was the fulfillment of the Jewish religion. మరి యూదా మతానికి సంబంధించిన ఈ యొక్క క్రైస్తవ మతం, లేకపోతే యూదా మతంలో నుంచి వచ్చిన ఈ క్రైస్తవ మతం అది ఏ విధంగా ప్రబలి వ్యాప్తి చెందింది అన్న విషయాన్ని మనం గమనించగలం. I want to tell you people, in those days, they were very, very think about the spread of Christianity. It was only for the Jews. They would only cater to the Jewish people. But slowly and slowly, when Paul started his ministry, he not only included the Jews, but he included the Gentiles also. And that's how it was spread to the ends of the earth. మరి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా క్రైస్తవ మతం ఎక్కువగా యూదా మతానికి చెందిన వారిలో మాత్రమే ఎక్కువగా ప్రబలుతా ఉండేది. క్రైస్తవ విశ్వాసం అనేది ఎక్కువగా మొట్టమొదటి రోజుల్లో యూదులు మాత్రమే ఎక్కువగా విశ్వాసులుగా ఉండేవారు. కానీ అపోస్తలుడైన పౌలు తన సేవలో అన్ని జనుల్ని ఎక్కువగా మరి చేర్చడం, అది మరి అన్ని జనులలో కూడా ఏ విధంగా ప్రబలింది, వ్యాప్తి చెందింది అన్న విషయాలు అపొస్తలుల కార్యాలు మనం చూడగలం. And what is the importance of this book? It is the activity of the Holy Spirit that came on the believers of Jerusalem. And that was the day of Pentecost. మరి ఈ పుస్తకం యొక్క మరొక ప్రాధాన్యత మనం గమనించగలం. అదేంటంటే పరిశుద్ధాత్ముని యొక్క క్రియలు, కార్యములు. పరిశుద్ధాత్ముడు ఆ యొక్క పెంతెకొస్తు దినమున ఆ యొక్క యెరూషలేములో ఉన్న విశ్వాసుల మీదకి దిగి వచ్చి ఆయన వారి జీవితాల్లో చేసిన కార్యములు అపొస్తలుల కార్యములు. And this, friends, continues to guide and strengthen the church and its leaders throughout the event of the book. మరి ఆ యొక్క విశ్వాసుల్ని బలపరిచి వాడుకొని వారి చేత చేయించిన ఘనమైన కార్యములు ఆ యొక్క పుస్తకంలో మనం గమనించగలం. Now we will turn to the book of Acts, chapter 20, verses 17 to 38. Chapter 20, verses 17 to 38. And this is, we are going to read about Paul's farewell speech to the elders of the people of Ephesus. మరి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 17 నుంచి 38వ వచనం వరకు చివరి వరకు మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17 నుంచి చివరి వరకు 38వ వచనం వరకు. షల్ వి రీడ్ సిస్టర్? అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను
తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని ఇంత రాజ్యం మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటుంది. నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును పాలిటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళూని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు చదవండి అమ్మా. పౌలు మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతనిని సాగినంపిరి. హల్లెలూయా. Hallelujah. Thank you, Dipti. Now, see, friends, this is the time when Paul, he's got to go back to Jerusalem. Okay? And because of what he was trying to change the people. The people didn't want it. And what was happening? They were still continuing in their evil ways. మరి ఇక్కడ చదవబడిన భాగం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మరి రీతా అమ్మగారు వాక్యం చదివిన దీప్తి అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ వాక్యం మనం చూసినట్లయితే పౌలు యొక్క మాటల్లో పౌలు ఏ విధంగా మరి ఒక సేవకునికి ఉండవలసిన జాగరూకత మనం చూడగలం. మరి యెరూషలేముకి ఆత్మలో బంధింపబడి యెరూషలేముకి వెళ్తున్నాను, నేను వెళ్ళవలసి ఉంది అని చెప్పినప్పుడు మరి ఆ ప్రజలు ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడుతున్నారో వాళ్ళు అంత సిద్ధంగా లేరు. వారి యొక్క మార్గములను మరి మార్చుకునే మారు మనసు కూడా కొదువై ఉన్న ప్రజలుగా మనం గుర్తించగలం. వారిని హెచ్చరిస్తా ఉన్నాడు పౌలు. Now just translate this into your own lives, friends. Okay? What happens when your parents are leaving the house and they have to go on a long journey? They give you 101 instructions, no? Do this, do that, don't do this, don't do that, do this, and make sure that this is this, that is this. Everybody gives the same instructions when they are leaving. Same thing happened with our friend Paul. When he had to go to Jerusalem, he was very, I won't say he was, it was all God's calling. He was there to do every bit of work that God had instructed him to do. And he wanted to make sure that he did not fail in doing that. And he kept warning the people to change their ways, to change their ways from their wicked ways. He said, because I will not be responsible. I have been trying to change you people. I have been trying for so long to do it. But if you don't change, I will not be held responsible. That is the reason why in Ezekiel, when we read those 4 kinds of people, make sure that you read those 4, 18 to 21, make sure of Ezekiel 3, make sure you understand it,
because you are also going to be held responsible. You need to teach మరి people the correct things. మరి ఇక్కడ అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో మనం చదివాం కదండి. 17వ వచనం నుంచి మనం చదువుకున్నాం చివరి వరకు. అయితే ఇక్కడ 25వ వచనం మనం గమనించినట్లయితే, లేదా 26 మనం చూసినట్లయితే, పౌలు అంటున్నాడు, కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కాను అని అంటున్నాడు. దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను అంటున్నాడు. మరి యెహెజ్కేలు 3వ అధ్యాయంలో మనం 4 రకాలైన ప్రజలను చూస్తాం. వారిని హెచ్చరించమంటా ఉన్నాడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తని. మరి మన జీవితంలో కూడా మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. మరి నువ్వు నడిపిస్తున్న విశ్వాసులను కానీ, నీ యొక్క స్నేహితులు కానీ, ఒకవేళ కాపురివైతే, నాయకుడివైతే, నీ యొక్క సంఘములో నువ్వు నడిపిస్తున్న ప్రతి వ్యక్తిని నువ్వు వారి జీవిత తీరులను గమనించి వారిని హెచ్చరించాలి. లేదా నీవు వారి విషయంలో దేవుడు నిన్ను బాధ్యతగా వహించేటట్టు చేస్తాడు, నిన్ను దోషినిగా చూస్తాడు అని, ఉత్తరవాదిగా చూస్తాడు అని చెప్పేసి, వారి రక్తం విషయంలో నిన్ను ఉత్తరవాదిగా చూస్తాడని చెప్పి మనం హెచ్చరించబడాలి, మనం గమనించాలి. మరి అదే విధంగా ఇక్కడ అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, అదే విధంగా మాట్లాడుతున్నాడు పౌలు కూడా, నేను మీ అందరికీ ఏది కూడా నాలో ఉంచుకోనకుండా దేవుని యొక్క సంపూర్ణ సంకల్పాన్ని రకరకాలుగా నేను తెలియజేస్తూ వచ్చాను. మరి ఒక తండ్రి దూర ప్రాంతానికి వెళ్తూ కుటుంబాన్ని అనేకమైన హెచ్చరికలు చేస్తాడు కదా, జాగ్రత్తలు చెప్తాడు కదా, అలాగా వీరికి చెప్తూ, మరి నేను ఏది కూడా దాచుకోకుండా సమస్తం మీకు తెలియచేశాను, కనుక మీలో ఎవరి నాశనం విషయం నేను దోషిని కానని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నానని, దేవుని సంకల్పం అంతా మీకు తెలియకుండా నేనేమి దాచుకోలేదని చెప్పేసి మరి అనేకమైన మాటలతో వారిని హెచ్చరిస్తా ఉన్నాడు పౌలు. Okay, friends. Now, as I was telling you, look, when your parents leave, your mother, her heart is still lying with her children and the house, right? She's so worried what will happen and who will take care. But the father, when he goes for a purpose, right? So there are two kinds of people when they go together. And what happens? The instructions are left with you. Now, same way, Paul was to go to Jerusalem. He too did not want to go, but he knew God had made plans for him to go to there. And he was so afraid to leave the people. And he kept warning them. Especially read verse from 28. He says, so keep watch over yourselves and over all the flock which the Holy Spirit has placed in your care. He's saying not only for yourselves, but for everyone. Your flock means when the pastors have to pray and do things for the people, it is for the entire flock, right? I know that after I leave, fierce wolves will come amongst you. They will be, when the shepherd is there, he makes sure that there is no evil going on in his flock, right? But what happens when the head is not there, then the little children will start, isn't it? They will not, okay, let's do this, let's do that, let's light this matchstick, let's see what happens. All these evil things happen when the parents are not around, no? Same way amongst us also, when the head goes, the wolves start working up. People start within our own community, they start doing things to mislead the people. That we have to be very, very careful about, friends, that we do not fall into it. మరి దయచేసి గమనించండి. మరి ఉదాహరణకి ఒక తండ్రి తల్లి మరి దూర ప్రాంతానికి దూర ప్రయాణం చేసినప్పుడు మరి పిల్లలకి ఏ విధంగా అనేకమైన జాగ్రత్తలు హెచ్చరికలు చేస్తారో, అట్లనే పౌలు మరి ఇక్కడ చదవబడిన భాగంలో అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో విశ్వాసులను ఉద్దేశించి మరి మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరికలు ఇస్తున్నాడు, జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు. ఏ విధంగా తండ్రి ఒక పని మీద వెళ్తాడు, తప్పనిసరిగా వెళ్ళాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ నన్ను
ప్రేరేపిస్తా ఉన్నాడు. మరి నాకు తెలిసిపోతా ఉంది, నా ఆత్మలో కూడా నేను చాలా ప్రభు సంకల్పాన్ని నెరవేర్చాలని, ప్రభు పని మీద, మరి నాకు శ్రమ ఎదురుగా ఉందని నాకు తెలుసు, శ్రమ ఎదురు చూస్తుంది నా కొరకు అని తెలుసు. మరి అయినా కూడా నేను యెరూషలేం వెళ్ళాలి అని వారికి, విశ్వాసులకి ఒక తండ్రిలాగా, తల్లిలాగా వారితోనే మనసుంది, కానీ వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితులు, హెచ్చరికలు, జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు. మరి 28వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులునిగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. మరి ఇలాంటి హెచ్చరికలు చేస్తా ఉన్నాడు పౌలు. And so when we go down to verse 35, I have shown you in all things that by working hard in this way, we must help the weak, remembering the words that the Lord Jesus himself said, there is more happiness in giving than in receiving. So మరి sorry. మరి 35వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20:35. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. So before Paul leaves, what does he do? He puts everybody in the care of God. He says, I am leaving you in the hands of God. And he says, be careful of what happens amongst you people. He says, because it is when I am praying for you, I have done everything. I have never hidden anything away from you people. Everything that I have done is for your benefit, taking care of all your spiritual needs and everything. I said, and what did he say? He said, it is much better to give than to receive. Because the more you give yourself to the people, the more you receive in return, which you will never know until you start giving yourself to the people. When I say giving yourself, helping the people, giving them good advice, leading them up to what Jesus wanted each one of us to do, to teach them, to bring them on the right path so that they do not sin. Because you are also held responsible. And when you go up to heaven, and you are questioned, what are you going to say? You can't say that it's not my responsibility. Every bit of work is your responsibility too. God has given you a good mind and a good heart. Use it for His glory. That's the important message for today. మరి పౌలు ఏ విధంగా ఈ యొక్క విశ్వాసుల్ని హెచ్చరిస్తా ఉన్నాడు, వారిని సంపూర్ణంగా దేవుని యొక్క హస్తములకు అప్పగిస్తా ఉన్నాడు, దేవుని కృపకి, ఆయన వాక్యమునకు అప్పగిస్తా ఉన్నాడు. మరి మనం కూడా పరలోకంకి వెళ్ళిన తర్వాత, ఇదిగో నా చుట్టూ ఉన్న నేను నడిపిస్తున్న ప్రజలు కావచ్చు, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, వారి విషయంలో నాకేం సంబంధం లేదు అని దేవుడితో నువ్వు చెప్పలేవు. మరి వారి గురించి నిన్ను బాధ్యతగా, నిన్ను ఉత్తరవాదిగా అడుగుతాడు. పరలోకంలో నువ్వు దేవుని సింహాసనం ముందు నించొని నీ జీవితానికి లెక్క అప్పచెప్పవలసిన దినమున నీకు ఎవరినైతే దేవుడు అప్పచెప్పాడో, ఒక సేవకుడిగా నీ మంద విషయంలోను, అలాగే ఒక విశ్వాసిగా నీకు తెలిసిన, నీ జీవితంలో తారసపడిన ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, ఉత్తరవాదిగా చేస్తాడు. అది విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి పౌలు ఈ యొక్క మనుషులందరి విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నాడో మనం ఈ యొక్క చదవబడిన భాగంలో మనం గమనించాం. అదేవిధంగా మరి నీ జీవితాన్ని ఎప్పుడైతే ఇతరుల కొరకు దారిపోస్తావో, అది తిరిగి ఎన్నో రెట్లుగా అది నీ జీవితంలోకి మళ్ళీ తిరిగి వస్తుంది. మరి ఒకరికి సహాయం చేయటం విషయం అవ్వచ్చు, లేకపోతే ఒకరిని ప్రోత్సహించడం అవ్వచ్చు, ఒకరికి చేయబట్టుకుని జీవితంలో ముందుకు తీసుకెళ్లే విషయం అవ్వచ్చు. ఏ విషయంలోనైనా మరి పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అని,
ఉంది కనుక మొట్టమొదటిగా నీ మనసులో వారికి స్థానం ఇచ్చి వారి కొరకు ప్రార్థన చేసి వారిని నడిపించి వారిని నాశనం నుంచి తప్పించి హెచ్చరించి వారి జీవితంలో ఒక ఉత్తరవాదిగా బాధ్యత వహించే విషయంలో నువ్వు సంపూర్ణంగా నీ హృదయం ఉంచాలని పౌలు జీవితం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. And so finally, what did he do? When Paul finished, and he instructed every elder in Ephesus, okay, before he left. When Paul finished, he knelt down with them and prayed. They were all crying as they hugged him and kissed him goodbye. They were especially sad because he had said that they would never see him again. And so they went with him to the ship. So what happens? All the elders, what did they do? They were really sad when he was leaving. And they accompanied him right up to the place where he was departing. So this is so important for us, friends. When you know somebody is going, try and help them to turn their ways. Stay with them till they go. It is so important, how important it is, because that is the only way you can bring peace to somebody. And believe me, when you speak to somebody when they are going, they will definitely turn their ways. మరి ఇక్కడ ఎఫ్ఎస్సిలో ఉన్న ఆ యొక్క అధ్యక్షులకి, నాయకులకి, కాపర్లకి, విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. విశ్వాసుల్ని వారందరిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు మనం చదువుకొని ఉన్నాము అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో. ఇక్కడ మనము 36వ వచనం నుంచి చూసినట్లయితే పౌలు గురించి ఇట్లా ఉంది. అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూసినట్లయితే మరి ఈ యొక్క నాయకులు, విశ్వాసులు వీళ్ళందరూ కూడా మరి పౌలుని ఇక చూడరు అని వారికి తెలిసి వారెంతో దుఃఖపడ్డారు. మరి ఆ యొక్క ఓడ వరకు మరి సాగనంపి వారికి ఇంకా ఆ దుఃఖంలోని వారు పౌలుని విడనాడలేక ఓడ వరకు కూడా వెళ్ళి సాగనంపారు. మరి ఈ యొక్క సన్నివేశంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి మనం జీవితంలో నాయకులు, మరి ఆత్మీయ తండ్రులు కానీ, లేకపోతే మన యొక్క జీవితాల్లో కొన్ని ఎడబాట్లు వచ్చినప్పుడు మరి మనకుండవలసిన మనస్తత్వం, లేకపోతే ఈ విశ్వాసుల్లో ఏ విధంగా మరి కృపకు అప్పచెప్పబడిన వారుగా, దేవుని వాక్యంకు అప్పచెప్పబడిన వారుగా ఏ విధంగా వారి మనస్సులను దిట్టపరచుకోవడం, అలాగే ఆ యొక్క పౌలుకి మరి తోడుగా ఓడ వరకు వెళ్ళటం అనేది, ఆ విషయంలో కూడా మనము ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు అని అమ్మగారు చెప్తున్నారు. So friends, that is today's message to each one of us, to be ambassadors of his peace, to be ambassadors of his word. So I urge each one of us in our capacity, wherever we can, speak about the Lord and help people through their difficult times, because that's the only time people need. That's the only time when people will be able to see how things work in their lives and how turning to God is a great turning point. You do not know. Your duty is to just tell people. Your duty is to convince people. But it is going to be only the Holy Spirit that will lead them. But your duty is to do that, because don't forget, God will not forgive us also. If we didn't open our mouths, He won't forgive us also. That whoever has gone will go in sin. But what about us? We are going to be living with it. This మరి rejection is what we are going to live with. మరి స్నేహితులారా, మరి ఇది ఈ నేటి సందేశం యొక్క సారాంశం. మరి మనము విశ్వాసులంగా, నాయకులంగా, కాపురులంగా మరి శాంతి సమాధానాలకి ఒక రాయబారులుగా ఉండాలి. దేవుని వాక్యానికి ఒక రాయబారులుగా ఉండాలి. మనము నోరు తెరవకుండా మన పనులు మనం చూసుకుంటూ మన మట్టుకు మనం ఉంటే కుదరదు. ఖచ్చితంగా నీవు హెచ్చరించాలి,
ఖచ్చితంగా దేవుని యొక్క సందేశాన్ని తెలియచేయాలి. ఖచ్చితంగా మరి ఇతరుల యొక్క ప్రాణమునకు వారి రక్తమునకు నీవు ఉత్తరవాదిగా దేవుడు చేస్తాడు కనుక నీ బాధ్యత నీవు ఖచ్చితంగా నెరవేర్చేవాళ్ళుగా నువ్వు ఉండాలి. ఇది నాకు తెలియదు, నేను చూడలేదు, నాకు సంబంధం లేదు, నాకు బాధ్యత లేదు అనుకుంటానికి కుదరదు. ఒకరోజు నీ తోటి విశ్వాసి యొక్క లేకపోతే తోటి వ్యక్తి యొక్క రక్తం గురించి దేవుడు నిన్ను బాధ్యతగా చేసి నిన్ను ప్రశ్నించే దినం ఒకటి ఉంది నీ జీవితంలో అని మనం హెచ్చరించబడదాం. So this is today's message, friends. How we have Thank to you. be witnesses. God bless each one of you. మరి ఏ విధంగా మనం సాక్షులంగా దేవుని సేవకులకు ఉండవలసిన మనస్తత్వం, జాగరూకత, ఆ యొక్క మరి హెచ్చరిక చేసే ఆ యొక్క హెచ్కేఎల్ చూసాం, అపోస్తలుడైన పౌలు విషయంలో చూసాం. కనుక నేటి సందేశం ఇదేనండి. దీవించబడవలసిందిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. God bless మరి you. ఆన్ I బిహాఫ్ want ఆఫ్ ఆల్ ఆఫ్ us we want I want everybody to read chapter 3 of Ezekiel, 18 to 21 especially, and also the 6 visions of Ezekiel. Just try and read those up also. So it will be a great learning for everybody. If anybody wants to know which is the 6 visions, I will repeat it, and I can all please call me up and I will give it to you, because it మరి covers 48 chapters. మరి దయచేసి మరొకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీరు యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మరి ముఖ్యంగా 18వ వచనం నుంచి 21వ వచనం వరకు మరి ఒకసారి చదవవలసిందిగా మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. అంతేకాకుండా యెహెజ్కేలు గ్రంథం మొత్తాన్ని మనం 6 భాగాలుగా నేను మీకు అది చూసుకోవచ్చు, విభజించవచ్చు అని చెప్పాను. 6 భాగాలకు సంబంధించిన ఆ యొక్క రెఫరెన్స్లను కూడా నేను ఇచ్చాను. మీలో ఎవరికైనా అది కావాలంటే మీరు నాకు ఫోన్ చేయవచ్చు, మరొకసారి నేను చెప్పగలను. మరి ఈ యొక్క సందేశము రికార్డింగ్ కూడా ఉంటుంది కనుక మీరు దాంట్లో కూడా చూసుకోవచ్చు. మరి దయచేసి ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం ప్రత్యేకించి 3వ అధ్యాయం 18 నుంచి 21 వచనం వరకు మరొకసారి చదవలసిన ప్రోత్సహిస్తాను. థ్యాంక్ యూ సిస్టర్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us we want to thank you. Over to sister Prasida Johnson. Praise the Lord. Hallelujah. Praise the Lord. Thank you so much, ma'am. Thank you. Really immensely blessed. Praise the Lord. Thank you so much, ma'am. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోనే రెవరెండ్ జామ రవికుమార్ అయ్యారు ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదం వలసిన కోరుసాం అయ్యారు. జామ రవికుమార్ అయ్యారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపబడిన వందనాలు తండ్రి. నీ దాసురాలు ప్రభా సైమన్ రేటా గారి ద్వారా ప్రభా అనేక ఆత్మీయ సత్యాలు ప్రభా హెచ్కేల్ సంబంధించి పౌలు గారు సంబంధించి ప్రభా వారి దర్శనాలు వారి సేవను గురించి ప్రభా మేము వినడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రభా మేము దర్శనం కలిగి దేవతలపై ముందు సాగలిగే భాగ్యం దయచేయండి. వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే ప్రభా నీ దయలో నీ కృపలో తండ్రి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు ప్రభా నీ వాక్యం వినడానికి తండ్రి మాకు ఏర్పాటు చేస్తున్న ప్రభా తండ్రి వచ్చే ఫెలోషిప్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇది నాన్న ప్రభా వాక్యమని తర్జుమా చేసిన దాతను ప్రభా నీ సేవకుని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారిని వారి సేవను ప్రభా కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ప్రతిరోజు ప్రభా నీ మాటలు వినడానికి నువ్వు ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ కార్యక్రమం జరగడానికి సహకరిస్తున్న దేవతను ప్రభా దాతను ప్రభా బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తారు. స్వరూప్ గారిని జ్ఞాపకం చేసుకోండి, జాన్సన్ గారిని జ్ఞాపకం చేసుకోండి, జాన్సన్ జ్ఞాపకం చేసుకోండి, ప్రసిద్ధ సిస్టర్ని తేజ్ అఫ్రెంటిస్ గారిని, అదేవిధంగా ప్రభా కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా చాలా మంది తల్లులు ప్రభా ఉదయకాల సమయంలో వేసి మా కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రభా, వారిని బట్టి మరొకసారి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా అనేక మంది వాక్యం చెప్పడానికి దేవతను ప్రభా వస్తూ ఉన్నారు, వారిని కూడా ప్రత్యేక జ్ఞాపకం చేసుకో ప్రభా. అనారోగ్యంగా ఉంటుంది ప్రభా దేవతను ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, లక్ష్మణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు తిరిగి ప్రభా మాతో పాలు పంచుకోవడానికి తండ్రి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైతే ప్రభా తండ్రి అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, కుటుంబ సమస్యలతో ఉన్నారో ప్రభా ప్రత్యేకంగా దావుతాను ప్రభా. అనేక మంది బిడ్డలు దావుతాను ప్రభా నీట్ యూజీ పీజీ కోసం ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. నీ శక్తి మీద మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అదేవిధంగా దాతను ప్రభు విజయబడిన వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసురాలు ఇంకా బహుబలంగా ప్రభా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా.
అదేవిధంగా మీరు చేయవలసిన ప్రతి పనిలో ప్రభా నీ సూటి అయిన మార్గాన్ని చూపించి మీరే సకల మహిమాకంత ప్రభావం పొందుకోమని సహాయం చేయమని నిశ్చితమైతే ప్రభు రేపు దినాంతరి కలుసుకుంటూ ప్రపంచమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగి ఏడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడగా పరిశుద్ధపరచబడగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందులాగా భూమి మీద నెరవేరును గాక. దయచేయము మా యెడల అపరాధములను క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. బలము నిరంతరం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసురాలకు తర్జుమా చేసిన బిడ్డలకు ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలముతోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. కూర్చొని ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. మెసేజ్ అనే రికార్డింగ్స్ అవైలబుల్ ఉన్నాయండి, దయచేసి గమనించగలరు. దేవుడి చిత్తమైతే రేపు దాన్ని కలుసుకుందాము. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ మ్యామ్. God bless all of you all. థ్యాంక్ యూ మ్యామ్.